ఒకానొక సందర్భంలో ఒక పత్రిక విలేకరు గారు ఆమె యొక్క ఆ ఒక్క రూమ్ లో ఆమెను ప్రెస్ మీట్ చేసేటప్పుడు ఆ ప్రెస్ మీట్ లో ఆమెను అడిగారంట. తన యొక్క రూమ్ దగ్గర ఆ ఒక్క కెమెరాల ముందు ఆమెను అడిగారు, అమ్మా రాణి అయిన విక్టోరియా గారు, అమ్మా నీవు ఇంతగా అభివృద్ధి కావడానికి, నీతో పాటు ఈ దేశాన్ని, ఈ యొక్క ఇంగ్లాండ్ దేశాన్ని అభివృద్ధి పదములో నడిపించడానికి గల కారణం ఏమిటి, ఏంటి సీక్రెట్, నీ యొక్క సీక్రెట్ ఏంటి అని చెప్పి రాణి అయిన విక్టోరియా గారిని అడిగినప్పుడు వెంటనే ఆమె చెప్పిందంట, ఇదిగో నా ఒక సీక్రెట్ ఏంటి తెలుసా, నా టేబుల్ పైన ఒక పుస్తకం ఉంది చూడండి, ఒక గ్రంథం ఉంది చూడండి, అది తీసుకురండి అని చెప్పారంట. వెంటనే ఆ పత్రిక విలేకరు గారు ఆ ఒక గ్రంథాన్ని తీసుకొచ్చినప్పుడు, ఇదిగో నేను ఇలా అభివృద్ధి పదములో ఉండడానికి, నా దేశం అభివృద్ధి పదములో నడిపించుకోవడానికి ఏంటి సీక్రెట్ మీరు అని అడిగారు చూసారా, అదేంటో కాదు, ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమే అని చెప్పి ఆ విలేకరుల మధ్యలో, ఆ ఒక్క న్యూస్ అందించినటువంటి వారి మధ్యలో బట్టబయలుగా ఆమె తేల్చి చెప్పేసింది, నేను అభివృద్ధిగా ఉండడానికి, నా దేశం అభివృద్ధి పదంలో నడవడానికి, నా ప్రజలంతా సంక్షేమముగా నెమ్మదిగా సమాధానముగా బ్రతకడానికి గల కారణం ఒక్కటే, నేను నిజముగా ఈ యొక్క గ్రంథాన్ని చదువుతాను, ఈ గ్రంథమే నేను ఇలా అభివృద్ధి పదంలో నడవడానికి గల కారణం అని చెప్పి బహిరంగంగా ఆమె న్యూస్ పేపర్కు, ఆ ఒక్క ఛానల్ అధికారులకు ఆమె సాక్ష్యం ఇచ్చిందంట, స్టేట్మెంట్ ఇచ్చిందంట. ప్రియా దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? రాణి అయిన విక్టోరియా గారు తన యవ్వన కాలంలో రాజ్యాన్ని అంతగా ధీటుగా పరిపాలన చేయడానికి, సంక్షేమ పదములో నడిపించుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, నిజముగా ఆమె చెప్పినటువంటి మాట నిజముగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ ఒక్క అన్య బిడ్డలను, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులను అందరినీ అబ్బురపరిచింది. దానికి ఒకే ఒక కారణం, ఆమె చెప్పినటువంటి ఒకే ఒక విషయం, నేను ఇలా బ్రతకడానికి, నా బ్రతుకు చక్కగా మారడానికి, నా దేశం నిమ్మలంగా నెమ్మదిగా సమాధానంగా బ్రతకడానికి గల కారణం ఒక్కటే, నేను నిత్యము ఈ బైబిల్ని చదువుతాను, ఈ బైబిల్ ప్రకారముగానే నేను ప్రతి పనిని చేస్తాను, నా ఒక్క ప్రతి అధికారాన్ని దేవునికి అప్పచెప్పుకుంటాను, నా దేవుడే నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నా అధికారం అంతా ఆయనే అని చెప్పి ఆయన బహిరంగంగా ఆమె చెప్పిందంట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక.